కాబట్టి మనం కూడా ఖచ్చితంగా శ్రమను అనుభవించే వారిగా ఉండాలి. ఒక 30 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే జాగ్రత్తగా 30 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే భూమి యొక్క మట్టి ఎంత లోతు తవ్వాలి చెప్పండి కదా, చాలా లోతుగా తవ్వాలి. సో అక్కడ నుండి చాలా స్ట్రాంగ్ అయినటువంటి ఆ యొక్క రాడ్లతోటి పునాది అనేది చాలా స్ట్రాంగ్ గా వేయబడాలి. ఎందుకంటే 30, 40, 150 అంతస్తులు కూడా ఉంటాయి. సో అంత హైట్ లో అంత స్ట్రాంగ్ గా ఉండాలంటే, భయం లేకుండా బ్రతకాలంటే అది ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే. సో కాబట్టి మనం కూడా మరి పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలంటే మన ఆత్మీయ జీవితం ఎంత లోతు తవ్వబడాలి, ఎంత పునాది వేయబడాలి అంటే వాక్యం అనే పునాది. వాక్యం అనేటువంటి పునాది మనలో ఉండాలి, హృదయంలో ఉండాలి, ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండాలి. కంట భూషణాలుగా మనం ఏం ధరించుకోవాలి. నోరు తెరిస్తే దేవుని వాక్యం నోట్లో నుండి బయటికి రావాలి. ఆ స్థాయిలో మనం ఉండాలి. అంతేగాని వచ్చామా వెళ్ళామా అంతే, వచ్చామా ప్రజెంట్ పడింది. సో అలా కాదండి, అర్థమైందా? నిజమైన విశ్వాసం గల మనం దేవునికి ఇష్టమైన ఆ బిడ్డలకు మనం జీవించాలి. దయాప్రాప్తురాలా అని మనం దేవుని దగ్గర నుండి దయాప్రాప్తుడా అని మనం దేవుని అతను అభివృద్ధి పొందుకోవాలి. అంతేకాని దేవుని నుండి పైపు మాదిరిగా లోపల మాదిరిగా అలా మనం జీవించుకోవాలి. అంటే ఒకటి ప్రజలను మోసం చేయొచ్చు, సేవకుని మోసం చేయొచ్చు, కానీ దేవుని మోసం చేయగలమా చెప్పండి? చెప్పండి అమ్మా, మనం మోసం చేయగలమా? దేవుణ్ణి మోసం చేయలేము. అది మన భ్రమ, మోసం చేస్తున్నాడు అనుకుంటే. ఎందుకంటే దేవుడు క్షుణ్ణంగా చూస్తా ఉన్నాడు. ఆయనకి మరుగైనది ఏది కూడా లేదు. ఇద్దరు పరిశుద్ధులు మాట్లాడుతూ ఉంటారు వెనకాడు, మీ నోట్లో దేవుని మాటలు వస్తున్నాయి, లోకపు మాటలు వస్తాయి. కాబట్టి అది మనం జాగ్రత్తగా ఉండాలి, గ్రహించాలి. కాబట్టి ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదివే బాగా దివారాత్రులు దేవుని వాక్యం ఎవరికైతే బాగా లోతుగా ఉంటుందో వారి యొక్క విశ్వాస ప్రయాణం, విశ్వాస జీవితం కూడా అంత ఉడుగుదుడుగులు లేకుండా, గలిగిలి లేకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే ఏ దిగులు, ఏ చింత లేకుండా ప్రశాంతంగా సాగిపోయింది ఆ పడవ. హల్లెలూయా, అర్థమైందండి? కాబట్టి దేవుని పిల్లలు చూడండి, ఇంతటి మనం రెండవదిగా చదువుకుందాం. ఎఫెసు, ఆయన పేరే పేరు ఎఫెసు. మొదటి చూడండి, ఎలా కన్నదంట, వేదనపడి ఎఫెసును కన్నది కాబట్టి వేదన. ఊరేనా మీ కొడుకు పుడితే, నీకు కొడుకు పుడితే, లేక కొడుకు పుడితే వాడికి దరిద్రుడు అని పేరు పెడతారు. ఎవరైనా చెప్పండి మా బ్రదర్, మీరు పెడతారా? ఎవరైనా నీ కొడుకు దరిద్రుడు అని పెడతావా? మీరు పెడతారా? దుఃఖం అని పెడతావా? ఏడుపు అని పెడతావా? చెప్పండి, ఎవరైనా పెడతారా? అయ్యా వెనకున్న పెద్దవారు మనం పెడతామా పేర్లు? దరిద్రుడు అని పెడతామా మన కొడుక్కి? మనం పెట్టాం, అంతే కదండి. సంతోషని లేకపోతే ఇంకా మంచి జాయ్, ఆనందం అని అలా చూడండి, మంచి మంచి పేర్లు అనుకుంటాం. కానీ ఇక్కడ ఈ తల్లి ఎందుకు పెట్టిందో తెలుసా? ఆ కొడుకు ఏం పెట్టిందో తెలుసా? దుఃఖం, వేదన, శ్రమ, బాధ అవన్నీ కలిసి వచ్చేటట్టుగా ఎఫెసు అనే నామకరణం ఆ ఎఫెసుకు చేయబడింది. దేవునికి స్తోత్రం కనుక ఎందుకు చేయబడిందని మనం గమనించినప్పుడు, ఆ ప్రజల మీదకు, ఆ తెగ మీదకు మరొక తెగ వచ్చి వీళ్ళ మీద పడి ఆ రోజులు అదే చేసేవాళ్ళు, దోచుకొని వాళ్ళ బలాఢ్యులు ఎవరైతే ఉంటే వాళ్ళని చంపేసి, యుద్ధం చేయకోకుండా వాళ్ళ కుడి చేతిలో ఏదో ఒక చంపేసేసి వాళ్ళకు ఉన్నటువంటి సొత్తులు తీసుకుని, ఇంకా చక్కని అబ్బాయిలున్నా అమ్మాయిలు వాళ్ళని కూడా ఎత్తుకొని వెళ్ళిపోయారు. అలా ఎత్తుకొని వెళ్ళిపోయిన వాళ్ళు దానియేలు, షడ్రక్, మెషక్ వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా, అలా చేసేవాళ్ళు. చూడడానికి అందంగా, మధురంగా, చక్కగా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళు వెళ్తా ఈ బంగారం ఆస్తులన్నీ తీసుకొని వెళతా వీటిని కూడా పిల్లలు వీళ్ళని కూడా తీసుకెళ్ళేవాళ్ళు. చూడండి, అలా తీసుకెళ్ళి వాళ్ళ కింద బానిసలుగాను, పని మనుషులుగాను వాళ్ళ ఇంట్లో చేసేవారు. చూడండి దేవుని పిల్లారా, మనం గమనించినప్పుడు ఈ బైబిల్లో కొంచెమే రాయబడింది ఇక్కడ ఎఫెసు గురించి. కానీ ఇంకా ఇంగ్లీష్ బైబిల్ మనం ధ్యానం చేస్తూ ఉంటే, హిస్టారికల్ బైబిల్ వాటిని మనం రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా చాలా బాగా ఉంటుంది. ఏంటంటే